మనం మొత్తం గుంటూరు మొత్తం తిరిగినాం, గంట నుంచి తిరుగుతున్నాం, మనకు మాత్రం ఫిషెస్ దొరకలే. ఇదేదో మనకైతే ప్లాన్ చేసినట్టుంది మొత్తం. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. ఇంకో మా సంతన వేసుకొని ఇప్పుడైతే చేపలు తీసుకోవడానికి పోతున్నా. ఇంకో ఈ బుడ్డిది ఉందిగా, ఏడిపోతున్నాం, ఇంక చేపలు తింటుందంట, చేపలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం 9 అయింది. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి దాని తర్వాత చేపలు అయితే తీసుకుందాం. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి మంచిగా గుంటూరులో ఒక ఓరియన్ హోటల్కి అయితే వెళ్దాం. అక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుందని మా వదిన చెప్పింది. మా వదిన గారు చెప్పారు. సో వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఇప్పుడైతే వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి దాని తర్వాత అయితే చేపలు తీసేసుకుందాం. లెట్స్ గో, సీ యూ ఓవర్ దేర్. దారిలో మనం వెళ్తుంటే మనకైతే ఈ పనసకాయ ఫ్రెష్గా తీస్తారు. ఇంకా ఎట్లయినా ఫ్రెష్గా తీస్తారని పోయి అయితే తీసుకుందామని తీసుకుంటుంది. చూడండి మా వదిన తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ మా దొంగలు చూడండి ఏం చేస్తారు. దానివి ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేయట్లేదా? వియా వియా ఆమెది వియా, ఆమె ఎక్కడ వెళ్ళింది? ఆమె ఎక్కడుంది? చెల్లిందా? అక్కడుంది చూడండి. పక్కనే మనకు ముంజలు కూడా తీస్తారు. కాకపోతే ముంజలు వేరే దగ్గర తీసుకుందాం. ఫస్ట్ అయితే ఇది తీసుకొని పోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాం. ఏం స్ట్రీట్ అమ్మా ఇది గుంటూరులో? ఇది గార్డెన్స్ అంట ఈ ఏరియా. పక్కన అయితే ఏదో ఉంది. ఏంది ఫంక్షన్ హాల్ పక్కన? స్కూలా ఇది? కనిపిస్తుందిగా, ఇదే మన బ్రేక్ఫాస్ట్ ప్లేస్, ఓరియన్ అంట. బాగుంటుందంట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే. పోయి ఇప్పుడైతే చూద్దాం ఏమేమి వెరైటీస్ ఉన్నాయో, బ్రేక్ఫాస్ట్ వెరైటీస్. లోపలికైతే వెళ్ళిపోదాం. కమాన్ లెట్స్ గో. మనోళ్ళు ఇంకొన్ని వస్తారు ఇప్పుడే. కమ్. అయితే బాగానే ఉంది, కొంచెం క్లాస్గానే ఉంది. చూద్దాం ఏమేమి ఉన్నాయో వెరైటీస్. లెట్స్ గో దా. ఓ ఇది ఓన్లీ వెజ్ రెస్టారెంటా? ఓన్లీ వెజ్ రెస్టారెంట్ అంట. ఏంది? మైసూర్ బోండా, ఓకే. ఓన్లీ పూరి ఒక ప్లేటే ఉందా? ఓకే ఓకే. బాగుంది ప్లేస్, కూర్చోవడానికి అయితే బాగుంది. ఏరి మనోళ్ళు, ఏ కోతులు అడు కూర్చోండి. బిర్యానీకి ఎదురుగానే చూడండి తాటి బెల్లం కాఫీ అయితే కనిపిస్తుంది. సో యాక్చువల్లీ ఈ ఫ్రాంచైజ్ మన బ్రో పెడదాం అనుకుండు లాస్ట్ టైము, కానీ కుదరలేదు. సో కాకపోతే వైన్ షాప్ పెట్టిండు. ఇంకొన్ని తాటి బెల్లం కాఫీ, అక్కడ కూడా ఒకసారి పోదాం ఎట్లుంటుందో. ఎప్పుడు నేనైతే టేస్ట్ చేయలే. మొత్తం మిల్లెట్ ఫుడ్స్ అంట. సో అది కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఆరియన్ చూద్దాం ఎట్లుంటుందో ఇక్కడ టేస్ట్. మనకు జ్యూసులు కూడా ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యూసెస్ కూడా ఉన్నాయి మనకి. చూడండి. సో దోశలు బాగున్నాయి. మైసూర్ బోండా ఉండవు అసలు ఇక్కడ, అసలు మైసూర్ బోండానే ఉండదంట ఇక్కడ. సో దట్స్ మనకు కావాల్సిందే మైసూర్ బోండా. అక్క చెల్లెలు ఇద్దరు జ్యూస్ ఆర్డర్ ఇచ్చుకోరు, 1 నిమిషంలో ఫినిష్ చేసేసారు. అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? 1 నిమిషంలో ఫినిష్ చేసేసారు. ఏం జ్యూస్ ఇది మరి? ఫుల్ ఫాస్ట్గా ఉన్నారు. ఏం జ్యూస్ ఇది? వాటర్ మిల్లనా? ఇది చూడు అయిపోయిందమ్మా. అమ్మ అయిపోయింది, ఇంకా లేదా ఆడ. టిఫిన్ తిన్నాక ఇంకోటి తాగుదాం. ఫ్రెష్గా గీ పొడి కారం ఇడ్లీ అయితే వచ్చింది. ఎట్లుంది? టేస్ట్ చేయి. మన వాళ్ళు టేస్ట్ చేస్తారు. ఎట్లుంది? సూపరా? బాగుందంట టేస్ట్ అయితే. మన దోశలు అయితే చూద్దాం. మనకు ఇప్పుడైతే ఆనియన్ దోశ కూడా వచ్చేసింది. చూడండి. ఇది ఏంది? పల్లీ చట్నీ అమ్మ ఇది. చూద్దాం టేస్ట్ ఎట్లుందో చూద్దాం ఇప్పుడు. వియా పెట్టుకో. బాగుందా? ఎట్లుంది వియా? ఇదేమో గీ కారం దోశ. అదేందిరా? అది జస్ట్ కారం దోశ. ఓ ఇది మసాలా దోశనా?
ఇదేమో గీ కారం దోశ. ఇదేంది? ఇది ఆనియన్ దోశ. ఇదేంది? అది కూడా గీ కారం దోశనా? చట్నీలు ఎట్లున్నాయి? ఎట్లుంది చట్నీ? బాగుందంట. మనం కూడా ఇంకా కుమ్మేద్దాం. స్లోగా తినండి ఇంకా మీరు. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. చేపల కోసం అయితే హంటింగ్ మొదలైంది. మొత్తం వెతుకుతున్నాము. వాడు ఒక లొకేషన్ చెప్పిండు, మనకు ఆ లొకేషన్ దొరకట్లే. అది గూగుల్ మ్యాప్స్లో కూడా దొరకట్లే ఆ లొకేషను. సో ఒక్కొక్కరిని అడిగి వెళ్తున్నాం. సో చూద్దాం మనకు ఆ లొకేషన్ దొరుకుతుందో లేదో. వాడైతే చేపలు అయితే రెడీ ఉన్నాయి అన్నాడు. కాకపోతే ఆ లొకేషన్ ఎవరిని అడిగినా తెలవట్లేదు. చాలా కష్టపడుతున్నాం ఆ లొకేషన్ కోసం. అయితే ప్రజెంట్ అయితే ఎక్కడెక్కడనో ఆగినాం. సరే నీ ప్రేమ తట్టుకోలేకపోతున్నా. ఎవరు మీ అంకుల్? ఎవరు మీ అంకుల్? మీ అంకుల్ పేరేంది? వినయా? అంకులా? నేను అంకుల్ అవుతానా నీకు? ఇంటికి వెళ్ళినాక ఏమో కొడతాగు. నేను కొడతావా నన్ను? చూద్దాం ఆగు. చూద్దాం. అబ్బాబ్బాబ్బా, మీ ప్రేమ ఆపండి. మనం మొత్తం గుంటూరు మొత్తం తిరిగినాం. గంట నుంచి తిరుగుతున్నాం. మనకు మాత్రం ఫిషెస్ దొరకలే. ఇదేదో మనకైతే ప్లాన్ చేసినట్టుంది. మొత్తం మా వదిన మొత్తం తిప్పుతుంది కానీ ఫిషెస్ మాత్రం దొరకనియకుండా చేస్తుంది. దొరుకుతాయా లాస్ట్కి? ఇప్పుడైనా చెప్పు. మరి ఈ విషయం బయలుదేరినప్పుడు చెప్పాలి. గంట ఇదే ఇంకా ఫిష్ మీద ఆశలు వదులుకున్నాం. ఏదైనా చికెన్ తీసుకొని పోదాం. ఇంకా వద్దమ్మా, ఫిష్ తెస్తామని ఆల్రెడీ ఆ పని మనిషికి కూడా చెప్పినాం. మనం ఫిష్ తెస్తామని మసాలాలు నూరమన్నాం. అయింది. ఓకే సర్లే. లెఫ్టా? సో 9కి స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుండి. ఇప్పుడు 1 అవుతుంది. 3.5 hours వరకు తిరిగినాం బయట. మనకైతే చేపలు దొరకలే. లాస్ట్కి ఇంకా మన వల్ల కాక మన బ్రో డ్రైవర్ని ఇచ్చి అయితే పంపించిండు చికెన్ తీసుకురామని. ఆల్ క్రెడిట్స్ గోస్ టు హర్ ఓన్లీ. నువ్వు జరగమ్మా, మీ మమ్మీని చూపి. మొత్తం లాస్ట్కి చెరుకు రసం తాపిస్తారు. ఇది లాస్ట్కి చెరుకు రసం తాగుతున్నాం. ప్రజెంట్ అయితే మనం మన బ్రో వాళ్ళ వైన్ షాప్కి అయితే వచ్చినాం. ఇదే మన బ్రో వాళ్ళ వైన్స్. ఇది సో సెంటర్లో ఉంది మన గుంటూరు, లక్ష్మీపురం అంటే ఇది. సో ఇదైతే గుంటూరు సెంటర్ అంట. మొత్తం హబ్బు, మొత్తం అన్నీ మనకి పెద్ద పెద్ద షాప్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. సో అక్కడ వైట్ కలర్లో ఒకటి కనిపిస్తుంది కదా, అది ఒకటి ఫంక్షన్ హాలు. అండ్ అది అన్నపూర్ణ హోటల్ అండ్ బ్యాంక్వెట్ హాలు. సో అప్పుడప్పుడు మేము అక్కడికి వెళ్తూ ఉంటాం. ఇది మన మెయిన్ రోడ్డు. మన వాళ్ళు ఇందులో ఉన్నారు. ఇంకా చెరుకు రసం తాగి ఇంటికి వెళ్ళిపోదాం. మనకైతే ఇంకా చేపలు దొరకలే ఈరోజు. ఇంకా వీకెండ్ బ్రో కానీ డ్రైవర్ని కానీ ఇచ్చి పంపించేద్దాం. ఇంకా మన వల్ల కాదు, ఆల్రెడీ మస్తు తిరిగేసినాం. పోయి ఇంకా పడుకోవాల్సిందే. మనకు ఫిషెస్ అయితే దొరకలే కానీ ఏ అయితే దొరికినాం ఇవి తినేద్దాం. ఇంకో తీసుకోండి. ఇవి కూడా దొరికినాయా? తినేసాయి, తీసుకోండి. అమ్మయ్యా, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మంచిగా చికెన్ కర్రీ వాళ్ళు చేస్తారు, పోయి తినేసేద్దాం. ఇంకా దిస్ ఈజ్ అవర్ వీడియో. ఇది మన వీడియో. చేపల కోసం మన హంటు. గుంటూరు మొత్తం తిరిగినాం కానీ మనకు చేపలు అయితే దొరకలేదు. ఒకవేళ మీకు గుంటూరులో వీక్ డేస్లో చేపలు ఎక్కడ ఫ్రెష్గా దొరుకుతాయో మీకు తెలిస్తే మాత్రం కింద కమెంట్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అయింది మా లాంటి వాళ్ళకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.